హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసా. ఈ మధ్యన ఒక బ్యూటిఫుల్ సినిమా అయితే వస్తుంది, జగమెరగని సత్యం. సో ఈ డైలాగ్ మనం ఎప్పుడో చాలాసార్లు విన్నాం అనమాట. సో ఈ డైలాగ్కి సినిమాకి అసలు ఏంటి సంబంధం అని తెలుసుకోవడం కోసం అయితే హీరోయిన్ అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. సార్ సూపర్ అన్న, బాగున్నారా? ఫైనల్లీ ప్రోడక్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్ ఎవరైనా డేస్ వెయిట్ చేస్తారు, ఇయర్లీ వెయిట్ చేశాం. సూపర్. సో ఏంటంటే జగమెరగని సత్యం అని టైటిల్ పెట్టారు, బాగానే ఉంది. బట్ మనకి తెలిసింది ఏంటంటే ఈ టైటిల్ అంటే ఇలాంటి పేర్లు మనం నార్మల్గా ఎప్పుడు వాడతామంటే అందరికీ తెలిసిందిగా జగమెరగని సత్యం అని కొన్ని వర్డ్స్లో వాడతాం. ఏంటి దానికి దీనికి ఏమైనా సిమిలర్ ఉందా? సత్యం అనేది నా క్యారెక్టర్ నేమ్ అండి. ఓకే, సూపర్. సో అది నోన్ ఫ్యాక్ట్ మాట. ఇప్పుడు మన విలేజ్లో ఇతనికి ఎలా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, ఇన్సల్ట్స్ అట్లా అయినప్పుడు అతను తెలియకుండా అందరూ అతను చేశాడు అనుకుంటారు. సో అందులో బయట ఎలా వస్తాడు అంటే చెయ్యని తప్పుకి బ్లేమ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి ఎలా బయటకు వస్తాడు. సో రియల్ లైఫ్ లో నుండివే కదా, ఎందుకంటే గ్రహాలు బాగాలేనప్పుడు మనకి జరిగే అవే కదా ఎక్కువగా. సూపర్. సో అందులోంచి ఎలా బయటకు వస్తాడు అనేది స్టోరీ. స్టోరీ లైన్ అయితే బాగుంది. బట్ మీ వరకు ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందు అంటే జనరల్గా ఏ స్టోరీ వచ్చినా మనం ఆలోచిస్తాం, ఇది జనాలకి బాగా కనెక్ట్ అవుతుందా, వెళ్తామని. ఏదో వచ్చింది చేసేమన్నట్లు ఈ రోజుల్లో అయితే ఎవరు లేరు యాక్టర్స్ కానీ. సో మీకు వచ్చేటప్పుడు ఇది ఈ పాయింట్ కనెక్ట్ అవుద్ది జనాల్లో అనే పాయింట్ ఇది. ఎందుకంటే మేము బేసిక్గా ఈ మూవీ అందరూ కొత్త వాళ్ళండి. సో మేము ఏంటంటే స్టోరీ కమర్షియల్గా ఉంటే అది జనాల్లోకి వెళ్ళదు. ఎందుకంటే కొత్త యాక్టర్స్ ఉన్నప్పుడు దాని గురించి స్టోరీ ఎలా ఉంటుందంటే రియల్గా ఉంటుంది, రాగా రియల్గా. సో మూవీలో కూడా మేము మేకప్స్ కానీ అట్లాంటివి ఏమో యూజ్ చేయలేదు. సో అలాగా ఒరిజినల్గా ఉంటుంది మూవీ, రాగా. బేసిక్ గా మూవీ ఏంటంటే కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ అన్నమాట. కంప్లీట్లీ స్టోరీ బేస్డ్. ఒక చిన్న బిట్ మిస్ అయినా నెక్స్ట్ కనెక్టివిటీ అర్థం కాదు. స్టార్టింగ్ నుండి అలా చూడాలి, ఫోన్ల వైపు తల వెళ్ళకూడదు అయితే. అంతేనా? డెబ్యూ ఫిల్మా? డెబ్యూ. సూపర్. డెబ్యూ ఫిల్మ్తో వచ్చేటప్పుడు అంటే జనరల్గా డెబ్యూ ఫిల్ము, అందులో హీరో అనేసరికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. సో అందరూ చిన్న మిస్టేక్ జరిగినా బ్లేమ్, ఇప్పుడు మీలాగే బ్లేమ్ చేసేస్తారు అనమాట. సో అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు మీ కెరియర్ కోసం? స్టోరీ చెప్పినప్పుడు నేను నిజంగా కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ డ్రామా ఉంటుంది, డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ మూవీ మాట. సో నేను భయపడ్డాను. అంటే ఇది నేను ఎలాగ చేయగలనా లేదా అని మా డైరెక్టర్ని కొంచెం అడిగాను. లేదన్నా మనం చేద్దాం, ఏం కాదు, వర్క్ షాప్ అయితే చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు, మీరు టెన్షన్ పడకండి. మేము అందరం వర్క్ షాప్ చేసాం, నీలిమా కానీ ఆర్జే కానీ వర్క్ షాప్ చేసి మేము షూట్కి వెళ్ళే ముందు బాగా ప్రిపేర్ అయ్యాం, స్టోరీలో ఆ మూడ్లో ఉన్నమాట. సో వెళ్ళేటప్పుడు అక్కడ ఇప్పుడే అవ్వట్లేదు, సో కొన్ని ఇయర్స్ పెరిగినాయి కదా. సో నీలిమా గారు, హౌ ఆర్ యు? వైజాగ్ పిల్ల, బీచ్ అంత ప్రశాంతంగా ఉంది, మీ స్మైల్. సో ఎలా ఎంటర్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లోకి? అంటే చాలా యాక్చువల్లీ నేను ప్రత్యర్థి అని చెప్పి ఆల్రెడీ ఒక మూవీ చేశాను, ఇది డెబ్యూ అయితే కాదు. ఈ ప్రాజెక్ట్లోకి ఏంటంటే లైక్ ఇన్స్టాగ్రామ్ని అప్రోచ్ అయ్యారు నన్ను ఫస్ట్. సరే ఒకసారి ట్రై చేద్దాము అని చూసాను. ఏదో దిందా అన్నారు, ఆ ఏరియా పేరు కూడా నాకు తెలీదు. అసలు దిందా నాకు ఏరియా ఉందా అని చెప్పి చాలా అంటే నర్వస్ ఫీల్ అయ్యాను అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ప్రాపర్ వాష్రూమ్స్ లేవు, అంటే ఆ టైప్ ఆఫ్ ఇంకా ఊర్లు ఉన్నాయా అని డౌట్ వచ్చింది అక్కడికి వెళ్ళాక. బట్ అక్కడ మనుషులు మాత్రం చాలా మంచోళ్ళు, అంటే మంచిగా వెల్కమింగ్ గా ఉన్నారు అనమాట. అప్పుడు అనిపించింది పల్లెటూర్లు అంటే నిజంగానే మంచిగా వెల్కమింగ్ గా ఉంటారు అని చెప్పి. సో డైరెక్ట్ గారు ఇన్స్టాగ్రామ్ అప్రోచ్, సో ఇన్స్టాగ్రామ్ దీనికి కూడా పనికొచ్చింది. సో అంటే ఆయన స్టోరీ చెప్పేటప్పుడు జనరల్గా మనం చూసుకుంటే చాలా ఫేక్ వస్తుంటాయి. సో ఒక అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంటే చాలా మెసేజ్లు వస్తాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం. ప్రాపర్గా ఈ మధ్యన అమ్మాయిలు నమ్మట్లేదు కూడా, రియల్ వచ్చినా కూడా కొన్ని నమ్మడం మానేసా. ఇది కూడా స్టార్టింగ్ లో కాబట్టి 2020లో నేను ఎంటర్ అయ్యా, 2021లో ఈ ఆఫర్ వచ్చింది. సో అప్పుడు కాబట్టి రెస్పాండ్ అయ్యా. ఇప్పుడైతే నిజంగా ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు. సో అప్పుడు రెస్పాండ్ అయ్యేటప్పుడు అంటే లీడ్ రోల్ మీరు అని చెప్పేటప్పుడు, సో హౌ యూ ఫీల్? అండ్ డైరెక్ట్గా మీరు
స్టోరీ అడిగారా లేకపోతే అతను ఎక్స్ప్లెయిన్ చేశారు లేదు, ఫస్ట్? ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫస్టే చెప్పారనమాట, మీకు లెంతీ డైలాగ్స్ ఉంటాయండి, నాకు సింగిల్ టేక్లోనే కావాలి, మల్టిపుల్ టేక్స్ నేను చెయ్యను. ఓకే. సో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. బట్ అంత పల్లెటూరులో చేయగలమా లేదా అని డౌట్ వచ్చింది, కానీ బట్ అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయ్యాం, యా ఇట్ వాస్ వెరీ నైస్, ఇక్కడ మనుషులు చాలా మంచోళ్ళు, సూపర్. చిన్న ఇల్లులో విశాలమైన మనుషులు ఉంటాయి అంటారు కదా, సో ఆ టైప్లో సో వచ్చింది. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? నాది అంటే బేసిక్గా అందులో హీరో కన్నా నేను పెద్దదాన్ని అనమాట. ఓ సో దట్ ఈస్ ద ట్విస్ట్ అనను, అదేం ట్విస్ట్ కాదు, స్టార్టింగ్లోనే రివీల్ చేసేస్తారు. సో అక్కడ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. అంటే తిను నాకన్నా చిన్నోడు అయ్యి ఉండి మేమిద్దరం ఎలా లవ్ చేసుకుంటాం ఏంటి అన్నది మెయిన్ కాన్సెప్ట్. సచిన్ టెండూల్కర్ స్టోరీ అయితే వచ్చింది అయితే అంతే కదా దగ్గర. సూపర్ సూపర్. అంటే మొత్తం స్టోరీ అంతా మీతో డైరెక్టర్ గారు చెప్పారా? చెప్పారు. మీది కంప్లీట్గా చెప్పారు. కంప్లీట్ చెప్పారు. సో కంప్లీట్గా చెప్పేటప్పుడు మనకి మన క్యారెక్టర్ కన్నా పక్క వాళ్ళ క్యారెక్టర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా ఇంకొక క్యారెక్టర్ ఏదైనా కనెక్ట్ అయిందా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? నాకు అంటే లేదండి, అంటే నేను ఎక్కువ నా దాని మీద నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ నుంచి నా రోల్, నేను ఎలా యాక్ట్ చేయాలి, నేనేం చేయాలి, నేను ఎలా మౌల్ చేసుకోవాలి ఆ క్యారెక్టర్ కన్నా దాని మీద ఉన్నాను, కానీ వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయలేదు. సో మీ క్యారెక్టర్ అయితే మీకు నచ్చింది. సో ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా హీరోయిన్స్ ఇద్దామని వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఒకసారైనా ఇలాంటి క్యారెక్టర్లు పడితే బాగుంటుంది అని అనుకుని వస్తారు. బీయింగ్ ఫ్రాంక్ నేను హీరోయిన్ కింద చేయాలి అని అయితే ఏం రాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ క్యారెక్టర్ ఐ విల్ డూ ఇట్. సూపర్. నాట్ ఎ హీరోయిన్, ఆర్టిస్ట్. Yeah, I will become an artist, not an heroine. So okay. Because చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఐ కాంట్ డూ దోస్. అలా చేసేవాళ్ళు నేను తప్పు అనట్లేదు, నేను కంఫర్ట్ కాదు ఆన్ స్క్రీన్ అలా యాక్ట్ చేయడం. సో ఐ వోంట్ డూ దోస్. సో మీకు వరకు అని చెప్తున్నారు? నా వరకే నేను చెప్తున్నాను. ఓకే. సో అంటే మీ వరకే పోనీ మాట్లాడుకుంటే ఒక ఆర్టిస్ట్గా ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఆ జగదంబ థియేటర్లో అటు ఇటు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇలాంటి రోల్స్ పడితే బాగుంటుంది రా. నాకు ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ విత్ శారీస్, హాఫ్ శారీస్ ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను చేసినవన్నీ కూడా అంతే, శారీస్, హాఫ్ శారీస్, లంగా జాకెట్లు ఉంటే అవి తప్ప ఇంకేముండవు. ఓకే. ఇప్పుడు కూడా అదే పడిపోయింది. సో అంటే ఇంకా కొంతమందికి ఏంటంటే విజయశాంతి లాంటి క్యారెక్టర్లు కానీ పోలీస్ కాప్ రోల్స్, మంచి కాప్ రోల్స్ చాలా మంది చెప్పారు, హైట్ ఉంటారు కదా, సో కాప్ రోల్స్ బాగుంటాయి అంటే నేను అన్ని స్టంట్లు చేయలేనండి, ఐ కాంట్ డూ దోస్, నన్ను వదిలేయండి అని చెప్పి. ఓకే. సో దీంట్లో మొత్తం ఓవరాల్ స్టోరీలో మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇచ్చినా ఎక్కడ ఒక దగ్గర లూప్లు ఎతుకుతున్నారు అనమాట. సో వాళ్ళకి ఒక పాయింట్ కనెక్ట్ అవ్వాలంటే చాలా గ్రేట్. సో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి కనెక్ట్ చేసుకోవాలి. అలాంటి పాయింట్ ఏంది మీకు బాగా కనెక్ట్ అయింది, ఇది బాగా ఆడియన్స్లోకి వెళ్తుంది అనేది? ఇందులోనా ఏమవుతా చెప్పండి. కనెక్ట్ అవ్వాలంటే అదే చెప్పాను కదా, ఏంటంటే విలేజ్ స్టోరీ ఆ టైప్ లో ఉంటుంది అన్నమాట, రాగా. సో నన్ను అడిగితే తిన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు. అంటే ఎక్కువ బ్లేమ్స్, ఊరికే బ్లేమ్స్ చేస్తూ ఉంటారు అన్నమాట ఊర్లో వాళ్ళ. మూవీ మొత్తం బ్లేమ్స్ కాదు. మీ సైడ్ నుండి పడ్డాయా? నా సైడ్ నుంచి ఏముండో, పాపం నా వల్ల ఫేస్ చేస్తాడు. ఓకే. ఇప్పుడే అయిపోతుంది ఇన్నోసెంట్ ఫేస్ బ్రో మనది, మీకు మాకు తప్పవు అక్కడ. సో డైరెక్టర్ గారిని చూసుకుంటే అంటే మిమ్మల్ని పిక్ చేసుకునేటప్పుడు చాలా చూసి పిక్ చేసుకుని ఉంటారు. సో అంటే ఒక డైరెక్టర్ ఇప్పుడు వస్తున్నారని చాలా ఫ్యాసినేటింగ్గా వస్తున్నారు అనమాట. సో ఆడియన్స్కి మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి అని. సో ఆయనలో ఉన్న ఫ్యాసినేటింగ్ అంటే స్టార్టింగ్ మనకు ఒకటి చెప్తారు. సో ప్రతి డైరెక్టర్ కూడా ఇలా ఉంటుంది ధూమ్ ధామ్ అని చెప్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి చాలా ఫ్లాప్లు అయ్యి సినిమా అయిపోవడం కానీ అండ్ రిలీజ్ అయినా ఫ్లాప్ అవడం అనేది జరుగుతుంది. మీకు స్టార్టింగ్ చెప్పిన స్టోరీకి ఆయన తీసిన ఎండింగ్కి ఎలా ఉంది? నేను అనుకుంటాం అతను చెప్పిన విధంగానే తీసాడండి. చాలా 90% అతను చెప్పింది వచ్చింది అవుట్పుట్. సో యా, మేము ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్ మూవీ చెప్పాలంటే, లేదో కమర్షియల్ కామెడీ ఈ టైప్లో ఉండదు. సో అంత విలేజ్ కానీ ఆ జనాలు కానీ అంత ఒరిజినల్గా ఉంటుంది. చెప్పాలంటే కొంచెం బలగం ఈ మూవీస్ ఉన్నాయి కదా ఆ థీమ్లో ఉంటుంది. కానీ ఆ మూవీస్ కానీ మేము ముందు స్టార్ట్ చేసాం. అదే నేను అదే అడగాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఈ మధ్యకాలం గత 2 years నుండి విలేజ్ నుండి బ్యాక్గ్రౌండ్లో వచ్చే ప్రతి మూవీస్ కూడా హిట్ అవుతున్నాయి. జనాలు కొంచెం అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటి వచ్చిన హిట్లో వన్ ఆఫ్ ద హిట్ బలగం. సో అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది 2020-21లో.
సో ఇప్పుడు 25కి రిలీజ్ చేస్తున్నాం, బట్ చాలా గ్యాప్ వచ్చిందన్నమాట. అవును. సో ఆ మధ్యకాలంలో రిలీజ్ చేస్తే మంచి బజ్ వద్దునేమో అని ఫీలింగ్ ఏమన్నా? ఉందండి. కొంచెం అలీగా ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే వచ్చినాయి మధ్యన కొన్ని మూవీస్ వచ్చినాయి అట్లా. సేమ్ మనకు కూడా అలాగే కనెక్ట్ అవుతుంది. అవునవును, మాది ముందు వస్తే వాళ్ళు ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. కానీ మేము స్టోరీ మీద నమ్మకం ఉందండి మాకు. ఆ స్టోరీ జనాల్లో బాగా నచ్చుద్దని మేము ఫీల్ అవుతాం. రైట్. సో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమా హిట్ అయినా మ్యూజిక్ అది కనెక్ట్ అయితేనే అవును. సినిమా మొత్తం ఒక రేంజ్కి వెళ్తుంది. రైట్ అండి. సో మన దాంట్లో చూసుకుంటే ఆ మ్యూజిక్ అసలు మీరు షాక్ అవుతారు, ఎందుకంటే ఏదో పెద్ద మూవీస్ లో అంత బాగుంటుంది మ్యూజిక్ అని. మా ఈ చిన్న సినిమా అయినా సరే ఆయన చాలా బాగా ఇచ్చారు, సురేష్ బొబ్బరి గారు. అసలు హ్యాట్స్ ఆఫ్ అండ్ మ్యూజిక్ స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ దాకా మ్యూజిక్ మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. మీరు థియేటర్లో చూస్తారు. సో సూపర్, అది కావాల్సిందే అదే వాళ్ళకి. సో సాంగ్స్ విషయానికి వస్తే ఎన్ని సాంగ్స్ వచ్చేసి 4 సాంగ్స్ ఉన్నాయండి. సో యా, ఆల్రెడీ 2 రిలీజ్ అయినాయి, 3 రిలీజ్ అయినాయి, ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది, అది కూడా వస్తుంది. సాంగ్స్ కూడా మీరు విన్నారా? ఒక సాంగ్. ఓకే ఓకే. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే అంటున్నా, ఆ సాంగ్ వచ్చినట్టే మ్యూజిక్ మొత్తం సినిమా అంతా వస్తే మనకు ఒక పాజిటివ్ వేలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా అలాగే ఉంది, చాలా బాగుంది, రిఫ్రెష్ గా మంచి. ఎందుకంటే ఇది మనం అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అది ఇచ్చామంటే అక్కడే సగం సక్సెస్ అనుకుంటా. సో సూపర్. పరంగా చూసుకుంటే 100% ఆయన ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ మూవీ వరకు మాట్లాడుకుంటే అయిపోయింది. దెన్ నెక్స్ట్ మనం వచ్చే ప్రాజెక్టులు ఒక స్టెప్ వేసామంటే ఆలోచిస్తాం ఎలాంటి రోల్లో వెళ్ళాలని. సో ఏంటి మీరు ఎలాంటి రోల్స్ వెళ్ళాలనుకుంటారు? అంటే ఉన్నాయి, ఒక స్క్రిప్ట్ ఉంది కానీ ఇంకా వర్కింగ్ ఆన్ దట్, తెలియదు ఇంకా. కానీ ఇది మేము ఫస్ట్ దీనిపైన ఫోకస్, ఇది బయటకు వచ్చి బాగా వెళ్ళాలని. ఒక ఆర్టిస్ట్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఈరోజు సినిమా స్టార్ట్ చేసినామంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిపోతే బాగుంటుంది అనేటట్లు ఉంటుంది అందరికీ. సో అంటే నెక్స్ట్ ప్రాజెక్టులు వస్తే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంత లాంగ్ అయింది కదా మీకు, ఆ పర్టికులర్ టైం చాలా ఇంపార్టెంట్ కూడా. సో దీనివల్ల హానెస్ట్గా చెప్పుకుంటే కొంచెం మైనస్ అయింది అనుకోవచ్చా మీ పర్సనల్? అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మరి కాంపిటీషన్ అలా ఉందండి బయట, చాలా మూవీస్ ఎక్కువ అయిపోయినాయి. సో తీయడం కన్నా రిలీజ్ చేయడం చాలా కష్టం. అవును, అది గ్రేట్. అది మాకు తెలుస్తుంది, ఫేస్బుక్ తెలుస్తుంది, అది మేము చూసాం. మంచి ఎక్స్పీరియన్స్ ఇలా ఫైనల్ గా వస్తుంది. ఓకే, లేట్ అయినా పర్లేదు, లేటెస్ట్గా వస్తాను. టైమింగ్ లేట్ అయినా పర్లేదు, లేటెస్ట్గా వస్తాను. సో అంటే మీరు హీరోగా కొనసాగుతారా, లేకపోతే ఏదైనా క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తారా? నాకు ఏదైనా క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ చాలు, నాకు మంచి పేరు రావాలని అనుకుంటున్నాను, జనాల్లో అది రావాలని. సో హీరోనే కాదు, ఏ క్యారెక్టర్ అయినా. ఈ మూవీలో ఆ క్యారెక్టర్ పేరు గుర్తుండిపోద్దా మరి గట్టిగా? గ్యారంటీ ఉంటుందండి, ఎందుకంటే మూవీ మొత్తం సత్యం, మూవీ అంతా సత్యం మీద 90% నేను మూవీలో ప్రతి సీన్ లో ఉంటాను. కానీ ఆ పేర్లోనే ఉంది సత్యం, ఆల్మోస్ట్ 90% ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ మైండ్ లోంచి పోదు జనాలకి, అండ్ పేర్లోనే ఉన్నట్టుంది సత్యం అని. సో సత్యమే పలుకుతారా? లేదు, ఫైట్స్ ఏమైనా ఉంటాయా మనకి? న్యాచురల్ ఫైట్స్ ఉంటాయి ఊర్లలో, అట్లానే ఉంటాయి. ఒకటి రెయిన్ ఫైట్ ఉంటుందండి, అంటే అది ఊరికే మూవీలో 4 minutes అలా ఉంటుందేమో, కానీ మాకు నైట్ 7 o'clock స్టార్ట్ అయింది అది, ఫుల్ రెయిన్. అంటే రెయిన్ ఎఫెక్ట్ పెట్టాం. మార్నింగ్ 6:30 దాకా చేసాం షూటింగ్ రెయిన్ లో. అంటే పైన చూస్తే మీకు బ్రీతింగ్ రాదు, అంత ఫోర్స్ ఉంటుంది. అందరం అంటే నేను వేరే ఆర్టిస్ట్ అందరూ హార్డ్ వర్క్, అంటే కానీ ప్యాషన్ ఉంది కాబట్టి అది అనిపించింది. 1 minute కూడా 1 day చేసినవి ఉన్నాయి, చాలా కష్టపడతారు, ఎందుకంటే మనకి ఆ సీన్ కరెక్ట్గా రావాలి. సో 4 minutes అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ఫైట్ని. మంచి ఫైట్. సో నీలిమ గారు చెప్పండి. సో అంటే ఏంటి మన వైజాగ్, నీకు వైజాగ్లో బాగా ఇష్టమైంది బీచ్, ఆర్కే బీచ్. సో ఎన్నిసార్లు వెళ్ళారు? ఖచ్చితంగా వెళ్తా, వైజాగ్ విజిట్ చేసిన ప్రతిసారి వెళ్తాను, ఇప్పటికీ అన్కౌంటబుల్ లెక్కలేదు. అలా వెళ్ళి స్కూటీ వేసుకుని వెళ్ళిపోతారా? సో అంటే ఆర్టిస్ట్గా వస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇందులోకి రావడం మన చేతిలో ఉండదు, బట్ పోవడం కూడా మన చేతిలో ఉండదు. ఆ పర్టికులర్ ఆ టైం ఏదైనా ఉంటుందో అప్పుడు అంటే అరే గుర్తుపట్టాలి మనల్ని, ఒక మంచి హిట్ పడాలి అని లోపలైతే ఉంటుంది అనమాట. సో దానికోసం అయ్యుండొచ్చు నాలో, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నేను జనాల్లోకి వెళ్తే చాలు అనుకున్నాను, కానీ హిట్ రావాలి అంటే ఈ టైప్ ఆఫ్ థాట్ లేదనమాట.
ఓకే. బట్ నేనేంటి 1 year చేద్దాం, 2 years చేద్దాం, తర్వాత మానేద్దాం అన్న దీంతో వచ్చా. ఓ బట్ 5 years అయిపోయింది. సో అలా వచ్చిన వాళ్ళకి సక్సెస్లు వస్తాయి, చాలా వరకు బయట ఉన్నారు. నేను ఫస్ట్ మరి కామెడీగా సీరియల్ చేశాను అనమాట. సరే ఓకే చేసేద్దాం, తర్వాత అయిపోయాక వీల్ గో అవుట్ అని అనుకున్నా 1 year లో. ఇమీడియట్ గా మూవీ, మళ్ళీ ఆల్బమ్ సాంగ్స్, మూవీ ఆల్బమ్ సాంగ్స్, అలా 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 మిమ్మల్ని వెళ్ళవట్లే, అదే నేను వెళ్ళిపోదాం అనుకుంటే హైదరాబాద్ కట్టుబడేస్తుంది. సో ఏ సీరియల్ చేశారు? అమ్మ సీరియల్ చేశా ఫస్ట్, ఓకే. ఆర్కా మీడియా వాళ్ళది ఈటీవీ. దాని తర్వాత ప్రత్యర్థి మూవీ, ఆ తర్వాత ఇంకా అలా దెన్ చేస్తున్నాను. అంటే సీరియల్ గురించి మాట్లాడుకుని నేను చాలా మంది సీరియల్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేశా. సీరియల్ యాక్టింగ్ డిఫరెంట్, సినిమా డిఫరెంట్ అని అక్కడ అంటారు ఎక్స్ప్రెషన్స్ అవుట్ ఆఫ్ 100 వీ హ్యావ్ టు గివ్ 80%. ఇందులో అవుట్ ఆఫ్ 100 యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ 30%. ఎందుకంటే పెద్ద స్క్రీన్ మీద చిన్న ఎక్స్ప్రెషన్ పెద్దగా కనిపిస్తుంది, చిన్న స్క్రీన్ మీద పెద్ద ఎక్స్ప్రెషన్ చిన్నగా కనిపిస్తుంది. క్లోజ్ లో పడతాయి, మీరు ఏడవండి అనగానే అక్కడ మీరేమో కానీ టీవీలో చూసే వాళ్ళందరూ ఏడ్ చేస్తారు. అందుకే ఫస్ట్ ఒకసారి సీరియల్ చేసా, తర్వాత ఇంకా సీరియల్స్ చేయలేదు, కంటిన్యూస్ గా ఆల్బమ్ సాంగ్స్, మూవీస్ ఇవే చేసుకుంటున్నా. మళ్ళీ అది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందా మూవీస్ కి అని చెప్పి సో చేయలేదు. కానీ సీరియల్లో కూడా మంచి రెమ్యునేషన్ వస్తుంది, హ్యాపీ లైఫ్ అని అంటారు. ఓకే, ఇట్స్ ఎ గవర్నమెంట్ జాబ్, మూవీస్ ఆర్ ప్రైవేట్ జాబ్. ఇది బాగుంది, సీరియల్ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ సో జాబ్. ఇది ప్రైవేట్ సో జాబ్ మంత్లీ శాలరీ లాగా ఒక్కసారి సైన్ చేసామంటే 1.5 year 2 years ఉంటుంది. ఇదేంటంటే హార్డ్లీ ఒక 20 days 30 days షూట్ ఉంటుంది, బట్ 1 year టైం ఇవ్వాలి. బట్ ఆ 20 days 30 daysలోనే అంత పేమెంట్ వచ్చేస్తుంది, ఆ 1.5 year అంత పేమెంట్ వస్తుంది. సూపర్. అంటే మనం అంటే చిన్నప్పటి నుండి కొంతమందిని చూస్తూ పెరుగుతుంటాం. సో అంటే మనం యాక్టర్లోనే పక్కన పెట్టి ఒక సినిమాని బాగా ఎంజాయ్ చేస్తుంటాం కొంతమంది. అలా మీరు ఎంజాయ్ చేసే హీరో కానీ? అంటే ఎంజాయ్ చేయడం అంటే నేను పెద్దగా సినిమాస్ చిన్నప్పటి నుంచి చూసేదాన్ని కాదు, ఎందుకంటే మా డాడీ. మీరు ఏం చేసారు చెప్పండి వైజాగ్లో, రాసుకుంటాం మేము అసలు. అదే నాకు షాకింగ్ అండి, అసలు మూవీస్ చూడాలంట, అసలు సినిమాలు చూడడం అసలు ఇంట్రెస్ట్ లేదు. చూసానంటే దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చూసాను అని. కాదు, జనరల్గా కెమెరా లేపండి చెప్తా, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. ఏం చేస్తారు డేలో? లేస్తాను, తింటాను, పడుకుంటాను, మళ్ళీ పడుకుంటాను. లేదు మళ్ళీ టీవీ చూస్తా. కానీ శింషానం ఒక షో సీరియల్ ఎక్కడ చూస్తారు ఏంటి? కాదు, ఓకే, చైనీస్ షో ఒకటి చిన్నపిల్లలు. ఆహా, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయారు, వెరీ గుడ్. సో అది ప్రభావం. చిన్నపిల్లల షో చూస్తాను నేను, అవేవో చూస్తారు కదా లవ్ సిరీస్, అవి అలాంటివి చూడను, నాకు అసలు సెట్ అవ్వ అలాంటి. అంటే చైనీస్ చిన్న, అది ఎక్కడ మీకు కనెక్ట్ అయింది చెప్పండి? అంటే టీవీలో హంగామా నాకు ఛానల్ వచ్చేది, అందులో షిన్షాన్ అని చెప్పి ఒక చిన్న క్యూట్ క్యారెక్టర్ ఉంటుంది, ఎవ్రీబడి నోస్ దట్, తెలుసు షిన్షాన్. సో అది అంటే క్యూట్ గా అనిపిస్తారు వాళ్ళు చేసే గొడవ అది. సో అంతే, మూవీస్కి పెద్దగా వెళ్ళరు. మీ ఫ్రెండ్స్ పెద్దగా లేరు కదా? ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బయట తిరగని ఎక్కువ, అంత ఇంట్రెస్ట్ రాదేంటి వాళ్ళకి ఎన్ని కష్టాలు. అంటే రావే ఈరోజు వెళ్దామంటే నేను పడుకున్నా అంటారు. ఎగ్జాక్ట్లీ సేమ్ హ్యాపెన్స్ అంతే. సో సూపర్. లేదంటే ఇంకో సెకండ్ డేస్ ట్రావెలింగ్ లో ఉంటా. ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, సో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను. మంత్లీ వన్స్ ఎక్కడ దగ్గరికి వెళ్ళిపోతాను పక్కా. అర్థమైపోతాను, ట్రావెల్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు వదులుతారా? ఖాళీ బాగానే చూసా, ఒక 13 countries కవర్ చేశాను. ఇండియా కంప్లీట్ గా చూసిన తర్వాత అప్పుడు వేరే కంట్రీస్ స్టార్ట్ చేశాను. ఇండియాలో మొత్తం అయిపోయినాయా? ఇండియా గుడ్లు బళ్ళు అన్ని? అస్సాం, బీహార్ తప్ప. వచ్చా, ఎందుకు ఆ రెండు వదిలేశారు? ఎవ్రీబడి నోస్, కొద్ది సేఫ్టీ కన్సర్న్స్. ఓకే, అంటే ఒంటరిగానే వెళ్ళిపోతారా? అలా ఏం కాదు, ఖచ్చితంగా మా చెల్లి ఉంటది, లేదంటే మమ్మీ డాడీ ఉంటారు, లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. ఫ్రెండ్స్ కూడా టైం ఇస్తారు, తిరిగినప్పుడు మాత్రమే ఇస్తారు వాళ్ళు. అందుకే నువ్వు ఇండియాలోనే ఉన్నావా, ఇండియా క్రాస్ చేసి వెళ్ళిపోయావు అని అడుగుతారు ఫస్ట్. ఓకే, సో సిస్టరు మీరేనా? అంతే, ఇద్దరు. క్యూట్. డాడీ గారు ఏం చేస్తారు? డాడీ పోర్ట్ ఎంప్లాయ్, వైజాగ్ లో. మొత్తం ఫ్యామిలీ అంతా వైజాగ్ బేస్. సూపర్. అంటే జనరల్గా మనం అంటే మన సైడ్ ఎలా ఉంటాయంటే ఈ యాక్టింగ్ అని ఈ ఇండస్ట్రీ అనేసరికి ఒక రిమార్క్ ఒకటి ఉంటుంది, వద్దులే మా అబ్బాయిలు పంపించాలంటేనే ఎందుకు నీకు అలా అంటారు, అలాంటి అమ్మాయిలు పంపించాలని 100 రకాలు ఆలోచిస్తారు. స్టార్టింగ్ లో నేను కూడా ఫేస్ చేశా, మా మమ్మ తాతయ్య అసలు వాళ్ళిద్దరు అయితే ఎక్స్ట్రీమ్స్ అనమాట. అసలు ఏంటది, తను ఏం చేస్తుంది, ఎవరెవరో ముట్టుకుంటారు, అది అంటే ఈ టైప్ లో అంతా డిస్కషన్స్ వచ్చినాయి. బట్ స్లోగా సెట్ అయ్యారు, ఒక 2 years నుంచి సెట్ అయ్యారు. ఆ ముందంతా ఒక 3 years టార్చరే, గట్టిగా మమ్మీ డాడీ టార్చర్ కన్నా ఎక్కువైంది. సో మమ్మీ డాడీలు అర్థం చేసుకోరా? మమ్మీ డాడీ కూడా అర్థం చేసుకోలేదు, బట్ కంపారిటివ్లీ దీస్ పీపుల్ ఆర్ మోర్ అన్నమాట. అంటే మన ఫ్యామిలీ అంటే మనం చెప్పుకోగలం తాతయ్య గారికి మమ్మీ గారికి,
ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ నలుగురు ఉంటారంట. నాకు అంటే వినడం తప్ప నేను చూడలేదు ఎప్పుడు. సో ఆ నలుగురు ఫేస్ చేసారా? ఆ ఫేసింగ్ కన్నా నాకు ఎక్కువ ఫ్యామిలీ ఫేసింగ్ ఎక్కువైపోయింది. ఆ నలుగురు కన్నా ఈ ఇద్దరే ఇబ్బంది ఇది. మా నలుగురిది ఎక్కువైపోయింది బయట నలుగురిది కన్నా. యా, అండ్ ఇంకోటి అంటే అయిపోయింది, మూవీస్లోకి వచ్చారు. సో ఒక మూవీస్లోకి వచ్చి ఒక మంచి క్యారెక్టర్ పడిన తర్వాత ఒపీనియన్ మారిపోద్ది. సో దాని అంటే తర్వాత వెళ్తది ఏదో చేస్తది వచ్చేస్తది అనుకొని ఎందుకు అన్నెసరిగా బ్లేమ్ తీసుకోవడం ఇండస్ట్రీ అని ఒక మార్క్ వచ్చేసింది కదా. అవును 1 year 2 yearsకి ఎందుకు నువ్వు అలా అయిపోవడం అన్న సెన్స్ లో వాళ్ళు కూడా తిట్టేవారు. బట్ తర్వాత కంటిన్యూ చేస్తుంటే ఓకే తినలో ఏదో టాలెంట్ ఉంది, ఓకే, అందుకే కంటిన్యూస్ గా ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యాక కొంత తగ్గారు. అప్పుడు ఏమైనా చెప్పారు తర్వాత సజెషన్స్ ఇలాంటివి తర్వాత చెయ్యమ్మా suggestions అని? అంటే నా మూవీస్ చూసినప్పుడు నేను చెప్పారు అనమాట. ప్రత్యర్థిని రివైండ్ ఒకటి 2 రీసెంట్ గానే రిలీజ్ అయ్యాయి. 22లో ఒకటి ప్రత్యర్థి రిలీజ్ అయింది. రివైండ్ అయితే మొన్న జాన్వరిలో తెలుసు, నేను చేసాం. మీరు కూడా మీరు చేశారా? తను చౌదరి, తన పేరేంటో ఉంది, అమృత చౌదరి. అందులో ఒకటి చేశాను. సో అప్పుడు చూసినప్పుడు ఓకే అసలు వెళ్ళి ఇండస్ట్రీలో ఒక రోల్ రావడమే ఎక్కువ, వెళ్ళిన ఒక 3 years లో 3-4 ఫిల్మ్స్ చేస్తుందంటే ఇయర్ ఒకటి చేసిన గ్రేట్ అని చెప్పి. అది కాకుండా మళ్ళీ ఆల్బమ్ సాంగ్స్ ఒక 25+ చేశాం. సో బాగానే వెళ్తుంది. 25+ చేశాను. ఈ గ్యాప్ ఎక్కడ ఉంటుంది మీకు అసలు? సినిమాలంటే నేను చూడను. జనరల్గా సినిమా అంటే మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్తా, ఏదో రోజు ఖాళీ ఉందంటే ఇంకా స్లీప్కి ఇచ్చేస్తాం. సో ఈ గ్యాప్లో 25 చేశారంటే. అది కాకుండా ఈ గ్యాప్లోనే నేను ఎన్ని కంట్రీస్ తిరిగా, ఇవన్నీ ట్రావెలింగ్. అది ఈసారి ఆ గ్యాప్ మాకు చెప్పండి. మీ వెనకతలు మేము కూడా ఒక బ్యాగ్ ఒకటి అయిపోతే ఇక మార్నింగ్ అన్నారు ఈవినింగ్ అయిపోయింది, మాకు టైం గడిచిపోతుంది. సో సూపర్. అంటే ఈ గ్యాప్లో ఇంకోటి ఉంది అడుగుతా. అంటే జనరల్గా మీది హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. మరి ఈ మధ్యలో ఎక్కడ లవ్ అని ఉన్నారులేండి, అవన్నీ పర్సనల్ థింగ్స్. అంటే ఉన్నారా ఇప్పుడు? ఓకే, ఉంటే పర్లే, సపోర్టింగ్ ఉన్నారు భయ్య, మనకే ఎవరు లేరు. సిన్స్ 9 years, not 1 or 2 years. 9 years. సో సూపర్. పెళ్ళికి పిలుస్తావు కదా? అందుకే దిష్టి పెట్టొద్దు ఎవరు ప్లీజ్. పెట్టినే తాగలేండి, అంత గట్టిగా ఉంది. సో పెళ్ళికి పిలుస్తారు కదా? పక్క. ఓకే సూపర్, థ్యాంక్ యూ. మనకి ఇన్విటేషన్ వచ్చేసింది. చేసేద్దాం 2025. మంచిగా సక్సెస్ అయిపోతే 2025 26కి వెళ్దాం. 26 దగ్గర 25 to 26 మధ్యలో మనం రెడీగా ఉన్నాం. ఆ రోజు వెళ్ళి కొంచెం దగ్గర నుండి చూసుకుందాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా అయింది అండ్ మంచి ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో అంటే ఎంత మంచి ప్రాజెక్ట్ వచ్చినా జనాల నుండి వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే చాలా మూవీలు వస్తున్నాయి, ఇన్ని మూవీలు వస్తున్నప్పుడు అది ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ అయితే వస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకు చూడాలంటే జనరల్గా సినిమాలు చూస్తూ ఉంటారు కదండి అందరూ. మేబీ మీరు గ్యారంటీ ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ బ్రదర్తో కానీ మా అందరితో ఫ్యామిలీ రిలేషన్స్ అంతా కూడా మీరు ఇందులో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు రండి, తీసుకురండి అందరినీ. సో డేట్ ఈస్ ఆన్ April 18th. పక్కాగా థియేటర్కి రండి. ఎవరు బాయ్ ఫ్రెండ్స్తో అలా అయితే రండి. ఫ్యామిలీ కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఫ్యామిలీ మూవీ. అంటే వాళ్ళు వస్తే తర్వాత చెప్తారు, వాళ్ళే వాళ్ళు చెప్పుకుంటారులేండి. వన్స్ మనం థియేటర్ వరకు తీసుకెళ్తే వాళ్ళ ముగిపోద్ది. సో మీరు నేను చెప్పేస్తున్నాను, మీరు అందరూ మీరే ఇప్పుడు చెప్పాలి. నేనే చెప్తున్నా April 18th తర్వాత ఒక 1 week వరకు ఒక రోజు చూసిందా మళ్ళీ ఇంకో రోజు రండి పర్లేదు, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతారా, సెకండ్ టైమే అర్థం అవుద్ది. సో 2 సార్లు 3 సార్లు చూడండి. యా చూడండి, మధ్యలో గ్యాప్ వస్తే అలా కొంచెం టూర్లు వెళ్తుందండి అలాగే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, మనం మళ్ళీ కలాలి. థ్యాంక్ యూ సో మచ్.